నాకా కాదెందుకు తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడితో సమానం. అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా. సినిమాలు చూడవా? సినిమాలు చూసినప్పుడు అది ఆ భక్తుడికి పరీక్ష పెడతాడు దేవుడు. అరే రాత నేను చెప్తా ఎప్పుడు కూడా, నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తా. అంతేగాని పదవి వస్తే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఇది కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఇంకోటి ఇవన్నీ చూసుకొని పదవులు ఇస్తారు. వచ్చినప్పుడు సంతోషం ఎలా పడతామో, రానప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఇదంతా ఒక క్రీడ. రాజకీయంలో పదవులు అనేది ఒక క్రీడ. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి ఓడతాం. అలాగే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. రాలేదని మనం కుంగిపోయి వచ్చినప్పుడు ఆనందంగా ఉండి అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు దేవుడు. అంతే. ఒకటే స్లోగన్. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు నాయకుడు అని కూడా చెప్పలా. అంటే నాయకుడి కంటే గొప్పవాడు కదా దేవుడు. నా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా నేను అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఇలాగే ఉంటా, ఇలాగే ఫైట్ చేస్తా. చంద్రబాబు గారిని ఎవరు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడినా సరే ఇదే స్టైల్లో వాళ్ళకి సమాధానం చెప్తా. అదే లేదు తమ్ముడు, రాకపోవడానికి బాగా కొత్తగా ఎన్నికైన గ్రీష్మా గారికి కానీ, బేదా రవిచంద్ర గారికి కానీ, బీటీ నాయుడు గారికి కూడా మీ అందరి దీంట్లో నేను వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చెప్పే కదా, ఈక్వేషన్స్, ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని బట్టి చేస్తారు. అదేమే మనం దాని గురించి మనం ఏమి బాధపడలేదు, ఇబ్బంది పట్టలేదు. నన్ను చూస్తేనే తెలుస్తుంది నేను ఎలా ఉన్నానో. కాబట్టి నేను ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక భక్తుడు లాగా నాకు ఇష్టం చంద్రబాబు నాయుడు అంటే. కాబట్టి ఆయన పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇలాగే నడుస్తా. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. అదే లేదు, అయ్యేం లేదు తమ్ముడు. అదేదో గెట్లో ఉన్నాను. కానీ ఇప్పుడు ముగ్గురికి ఇచ్చిన వాళ్ళు కూడా ప్రతిభా భారతి గారి కుమార్తె ప్రతిభా భారతి గారు 6 సార్లు ఎమ్మెల్యే చేశారు, స్పీకర్ చేశారు. పార్టీకి అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారు అంటే అంకిత భావంతో పనిచేశారు. అలా సీటు కూడా వేరే వాళ్ళకి ఇస్తే ఒక్క మాట కూడా మాట్లాడాల, అలా అమ్మాయికి ఇచ్చారు. అలాగే బీటీ నాయుడు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేశాడు. ఎవరి మీద? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీద. ఆయనకి ఇచ్చారు. అలాగే బేదా రవిచంద్ర, ఆయన పార్టీ అధ్యక్షుడు, తెలుగు యువత అధ్యక్షుడు. అలాగే పార్టీకి వెన్నంటి ఉండడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పార్టీ మారినా ఆయన మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. అంకిత భావంతో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా ఇవ్వడంలో న్యాయం ఉంది. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో దయచేసి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని వాళ్ళని విన్నవించారు.